హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. 10 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్ని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినాం. అధికారంలోకి తీసుకొచ్చింది కూడా ముమ్మాటి నిరుద్యోగులే. నిరుద్యోగులంతా ఏకపక్షంగా కాంగ్రెస్ వైపు నిలబడితే, నాలాంటి వాళ్ళు ఓటేయమని చెప్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ వాళ్ళు అధికారంలోకి రావడం కోసం అద్భుతమైనటువంటి మేనిఫెస్టో ఇచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఉద్యోగాల నియామకాల ప్రక్రియ ఫేజ్ 1, ఫేజ్ 2 ఇట్లా లెక్కలు చెప్పి ఏడాది తిరగలోగానే డిసెంబర్ 9లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం. ఇది రేవంత్ రెడ్డి మాట, కాంగ్రెస్ నాయకులందరి మాట, రాహుల్ గాంధీ మాట. దానికి సంబంధించి ఒక పెద్ద సభ పెట్టి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, టీఆర్ఎస్ గవర్నమెంట్లో నిరుద్యోగులు గోస తీసిరని 10 సభలో మాటిచ్చారు. 10 సభలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. సంవత్సరం అయిపోయింది, డిసెంబర్ 9 అయిపోయింది. మీరిచ్చిన ఉద్యోగాలు 12,000 ఉద్యోగాలు, 55,000 ఉద్యోగాలను లెక్క చెప్పారు. కానీ మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ప్రకటించిన ఉద్యోగాల లిస్టు మీరు ఇవ్వలేదు. ప్రతి నిరుద్యోగ జాగ్రత్తగా వినండి. కొంతమంది బ్రహ్మాండంగా నింపుతారు అనవచ్చు, కానీ ఇస్తాను ఎన్ని ఉద్యోగాలు? 2 లక్షల ఉద్యోగాలు. ఖాళీలు ఉన్నాయా? ఉన్నాయి. గత గవర్నమెంట్ నింపలేదా? కొంత నింపింది, కొంత నింపలేదు. అందుకే ఆ గవర్నమెంట్ పక్కన కూర్చోబెట్టినాం. మరి మీ గవర్నమెంట్ అధికారులు తీసుకొస్తే మీరు సంవత్సర కాలంలో ఇచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య కేవలం 12,000 ఉద్యోగాలండి. 12,000 ఉద్యోగాలు ఇచ్చారు. కానీ మీరు చెప్పుకుంటున్నటువంటి లెక్క 55,000 ఉద్యోగాలు. దేశంలో ఏ మొనగాడైనా ఇచ్చిండా? మా మొనగాడు రేవంత్ రెడ్డి మాత్రమే ఇచ్చాడు. సరే, ఇచ్చారు. వాళ్ళ ఉద్యోగాలు మీ ఖాతాలో వేసుకున్నారు. వేసుకోండి, తప్పట్లేదు. చెప్పుకోండి, గొప్ప చెప్పుకోండి, వద్దనట్లేం. వేగంగా ఎగ్జామ్ పెట్టారు, సంతోషమే. కానీ మీరు 55,000 ఉద్యోగాలు ఇస్తాం, టీఆర్ఎస్ ఉద్యోగాలు మా ఖాతాలో వేసుకుంటాం, మా లెక్క గిదే అని గీ మేనిఫెస్టోలో పెట్టుంటే మీరు ఇవాళ ప్రతిపక్షంలో ఉండేటోళ్ళు అధికార పక్షం ఉండేవాళ్ళంటే అస్సలు కాదు. మరి ఇచ్చిన వాగ్దానం ఏంటి? మీరు చేసిన పని ఏంటి? మీరు ఇచ్చిన ఉద్యోగాలు 12,000 ఉద్యోగాలు, 55,000 లెక్కలు చెప్పుకుంటున్నారు. సరే, 55 లెక్కలు చెప్పుకో. మరి 55,000 ఉద్యోగాలు లెక్కలు చెప్తే ఇంకా కనీసం ఇంకా 1,45,000 ఉద్యోగాలని ఇవ్వాలి కదా. మరి ఎన్ని వేలు ఉద్యోగాలు ఇచ్చారు సార్ అంటే 12,000 ఉద్యోగాలు ఇచ్చారు. అంటే మీ నిరుద్యోగులను మోసం చేశారా అంటే అవునని సమాధానం చెప్తున్నారు నిరుద్యోగులు. నేను ఒక గంట క్రితం ఒక ఓటింగ్ పెట్టాను, గంట సేపే పెట్టాను. గంట సేపులో 1,700 మంది ఓటేశారు. 1 అవర్లో 1,700 మంది ఓటేస్తే దాంట్లో 76% మంది నిరుద్యోగులని కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేసింది. 24% మంది సంతృప్తిగా ఉన్నామని చెప్పారు. సంతృప్తిగా ఉన్న వాళ్ళంతా, చెప్పిన వాళ్ళంతా వాళ్ళు బహుశా కాంగ్రెస్ కార్యకర్తలు అయి ఉంటారు. ఎందుకంటే మీరు ఇచ్చిందే 12,000 కదా, ఇస్తున్నది 2 లక్షల ఉద్యోగాలు కదా. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్పై నిరుద్యోగులు ఏమంటున్నారు? ఓటింగ్లో పాల్గొనండి, సంతృప్తిగా ఉన్నాం, 24% మంది నిరుద్యోగులను మోసం చేసింది అని 76% మంది ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేసిందని స్పష్టంగా చెప్తున్నారు. మరి అధికారంలోకి మిమ్మల్ని తీసుకొచ్చింది నిరుద్యోగులను మోసం చేస్తందుక, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తందుక అంటే ఉద్యోగాలు ఇస్తందుక అని చెప్పారు. కొంతమంది నాయకులు ఏమంటారంటే మధ్యలో ఎన్నికలు వచ్చినాయంటున్నారు. ఎన్నికలు వస్తాయని ఎన్నికలు పోయే ముందు మీకు తెలియదా? తెలుసు. కానీ అధికారంలోకి రావడమే లక్ష్యం. ఆ ఒక్క లక్ష్యం తప్ప ఏ లక్ష్యం లేదు. నిరుద్యోగులు ఊసెత్తని అసెంబ్లీ సమావేశాలలో ఎవడో బన్నీ, ఎవడో అర్జున్ అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి
అసెంబ్లీ సమావేశాలను మీ వైపు తిప్పుకోండి. అతను తప్పిదం చేశాడు, కేసు పెట్టండి, జైల్లో వేయండి, మేము కూడా సంతోషిస్తాం. కానీ దానివల్ల రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనం ఏమైనా ఉన్నదా? నిరుద్యోగుల గురించి ఒక్క మాట మాట్లాడిరా? 33 లక్షల మంది పైగా నిరుద్యోగులు ఉన్నారు. మరి సంవత్సర కాలంలో ఎంతమంది నిరుద్యోగులని ఉపాధి కల్పన కేంద్రాలలో శిక్షణ ఇచ్చారు? సంవత్సర కాలంలో తెలంగాణలో ఎన్ని ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు? పైగా మీరేం చేస్తున్నారు సార్ అంటే జాబ్ క్యాలెండర్ లెక్క తేల్చకుండా ఇక్కడ ఏం చేస్తున్నారంటే సంబరాలు చేసుకుంటున్నారు, మీటింగులు పెట్టుకుంటున్నారు. అసలు ఎట్లా అంటే మీ మొత్తం నిరుద్యోగులందరినీ రాష్ట్రంలో నిరుద్యోగ వ్యవస్థ రూపమాపినం అన్నట్టుగా జబ్బలు చేసుకుంటున్నాడు. సిగ్గు అనిపిస్తలేదా అంటే ప్రతి నిరుద్యోగి సిగ్గు అనిపిస్తూ ఉంది. అరే నాయన, మీరు చెప్పింది ఏంది, మీరు చేసింది ఏంటి? అధికారంలోకి వచ్చారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే సమాధానం లేదు. మరి ఎప్పటిలోగా ఇస్తారు చెప్పండి? సంవత్సరం అయిపోయింది, సంవత్సరంలోగా ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగాల లిస్టు మొత్తం ఇచ్చి దాంట్లో జైలు ఇస్తాం, ట్యాక్స్ ఆఫీసర్లు ఇస్తాం, డిప్యూటీ కలెక్టర్లు ఇస్తాం, డిఎస్సీ ఇస్తాం, సీనియర్ అసిస్టెంట్లు ఇస్తాం, జూనియర్ అసిస్టెంట్లు ఇస్తాం, పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్తాం, 100 రకాల లిస్ట్ ఇచ్చారు. ఇయర్ క్యాలెండర్ గతి లేకపోయా. ఇయర్ క్యాలెండర్ లాస్ట్ అసెంబ్లీలో ఆగమాగం ప్రవేశపెట్టిన దాంట్లో ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ ఎన్ని ఉద్యోగాలు నింపుతారు లెక్కలు ఇచ్చిరా లేదు. ఇదే నామకే వాస్తుగా చివరి రోజు పోయినసారి అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజు పెట్టామంటే పెట్టాము, ఇచ్చామని చెప్పుకునే విధంగా చివరి అసెంబ్లీ సమావేశాలు ఏదో నామకే వాస్తు పెట్టారు. మరి అసెంబ్లీ సమావేశాలు ఊసే లేదు, నిరుద్యోగుల ఊసే లేదు, ఉద్యోగాల ఊసే లేదు, ప్రైవేట్ కంపెనీలు ఊసే లేదు. టెక్నికల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామంటున్నారు, దానికి నిధులు లేవు. కానీ ఏదో ఏర్పాటు చేశారు. ఇవాళ ఫ్రీ బస్ ఎవరు అడిగారు? 200 యూనిట్ల కరెంట్ ఎవరు అడిగారు? గ్యాస్ ఎవరు అడిగారంటే ఎవడు అడగని పనికిమాల పథకాలు పెట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మొత్తం దిగాల తీసి ఉపాధి వైపు అడుగులు వేయకుండా నిరుద్యోగ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తుంది వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంటు, గత గవర్నమెంట్. మేము గత గవర్నమెంట్ కూడా ఏం వదిలిపెడతలేం. గత గవర్నమెంట్ మీరు చీల్చెల్లాడినాం, ఇవాళ మీ గవర్నమెంట్ వచ్చింది. మీరు అబద్ధాలు చెప్తున్నారు, మాట మారుస్తున్నారు, ఉద్యోగాలు ఇవ్వడం లేదు. అందుకే నిలదీస్తున్నాం. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు మీ ఎంట పడతాం, నిలదీస్తాం. నిరుద్యోగులమంతా 100% ఏకమవుతాం. గత గవర్నమెంట్లో ఏకమైనాం కాబట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి మిమ్మల్ని అధికారం తీసుకొచ్చి వాళ్ళ ప్రతిపక్షంలో కూర్చోబెట్టినాం. ఇవాళ ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించి మద్దతు ఇచ్చే ప్రతి పార్టీని మద్దతు తీసుకుంటాం. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ విద్యార్థి సంఘమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ సంఘమైనా కావచ్చు, మద్దతు తీసుకొని కంపల్సరిగా ఆ 2 లక్షల ఉద్యోగాలని మెడలు వంచి సాధించుకుంటాం. ఇయ్యం అంటే నిరుద్యోగులు పెట్టుకున్నాడు ఎవడు లేడు. జనవరి నెలలో స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి. మీ రైతు బంద్ వేసి మీ ఓట్లు తెచ్చుకొని అధికారంలోకి వస్తాం, స్థానిక సంస్థలో గెలుస్తామని మీకు ధీమా ఉండవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు ఆపారు, రైతు బంద్ ఆపారు. సరిగ్గా ఎలక్షన్ ముందు ఒక్కొక్క అకౌంట్లో 20,000 రూపాయలు, 30,000 రూపాయలు 2018లో టీఆర్ఎస్ గవర్నమెంట్ అదే చేసి అధికారంలోకి వచ్చింది. చివరికి ఫలితం ఏమైంది? మళ్ళీ ఒక 5 ఏళ్ళు గడపొచ్చు. కానీ మీరు కూడా రేపు స్థానిక సంస్థల్లోగానే ఇయర్ క్యాలెండర్లో ఏ నెలలో ఏ ఉద్యోగాలు నింపుతారు, ఎన్ని ఉద్యోగాలు నింపుతారు, ఎన్ని ఇస్తారు. కానీ రేపు మీరు ఇచ్చే ఇయర్ క్యాలెండర్ ముష్టి 10,000 ఉద్యోగాలు కూడా సరిగ్గా నింపరో. టీజీపీఎస్ ద్వారా 10,000 ఉద్యోగాలు నింపుతారనే గ్యారంటీ ఉందంటే లేదు. విఆర్ఓ ఉద్యోగాలపైన క్లారిటీ లేదు, ఉద్యోగ క్యాలెండర్ పైన క్లారిటీ లేదు, ఇయర్ క్యాలెండర్ పైన క్లారిటీ లేదు. మరి నిరుద్యోగులని నయవంచన గురి చేయడమే, నిరుద్యోగులను మోసం చేయడమే లక్ష్యంగా గత గవర్నమెంట్తో పోలిస్తే 400% మోసం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మొత్తం 10 ఏళ్లలో 1,60,000 ఉద్యోగాలు ఇచ్చారని వాళ్ళు లెక్కలు చెప్పారు. మీరు ఇచ్చింది 12,000 ఉద్యోగాలు. వాళ్ళ ఈ 40,000 ఉద్యోగాలు వాళ్ళ అకౌంట్లో కనుక వేస్తే వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు 10 ఏళ్ల కాలంలో. మీరు సంవత్సర కాలంలో 12,000 ఉద్యోగాలు ఇచ్చారు. కానీ మీరు ఇస్తామన్నది 2 లక్షల ఉద్యోగాలు. మరి ఎందుకు హామీలు ఇచ్చారు? అధికారంలోకి రావడమే పరమ లక్ష్యమా? నిరుద్యోగులపైన మీకు ప్రేమ ఉన్నదంటే 100% ప్రేమ లేదు.
ఒకటే రేవంత్ రెడ్డికి తెలిసిందల్లా ఒకటే ఒక్క పాయింట్. ఏంటా పాయింట్ అంటే మైకు పట్టుకొని ఉదరగొట్టడం, బ్రహ్మాండమంతా బద్దలైపోవడము. అంటే ప్రతి సమావేశంలో నిరుద్యోగులని అడ్డం పెట్టుకొని నిరుద్యోగుల మాటలు మాట్లాడి 100% మోసం చేస్తున్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. నిరుద్యోగులు కనుక మేల్కొనకపోతే, నిరుద్యోగులు కనుక ప్రశ్నించకపోతే 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, 2025 సంవత్సరంలో 20,000 ఉద్యోగాలు కూడా నింపరు. ఏదో ఒక ఆటంకం పెట్టి, ఏదో ఒక అడ్డంకి పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుద్దా అంటే 100% జరగబోతుంది. ఇలా కేసీఆర్ ఉద్యోగాల జాతర అయిపోయింది. నిన్న గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 2 ఎగ్జామ్, గ్రూప్ 3 ఎగ్జామ్, అవి ఏవి మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు కాదు. ఒక గ్రూప్ 1లో మాత్రమే 60 పోస్టులు కలిపారు. గ్రూప్ 2లో పోస్టులు కలపలే, గ్రూప్ 3లో పోస్టులు కలపలే. డిఎస్సిలో 4,500 పోస్టులు కలిపి 11,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టుకున్నారు. మీరు ఇచ్చింది 4,500 ఉద్యోగాలు. మీరు నిక్కార్సుగా అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి ఏకైక నోటిఫికేషన్ ఫార్మా రంగానికి సంబంధించిన నోటిఫికేషన్. ఆ ఒక్క నోటిఫికేషన్ తప్ప ఇప్పటివరకు ఏ నోటిఫికేషన్ ఇవాళ గ్రూప్ 4 రిజల్ట్ ఇచ్చిరు, వాళ్ళకి ఇంకా పట్టాలు ఇవ్వాల. జేఎల్ రిజల్ట్ సగం ఇచ్చిరు, వాళ్ళకి ఇంకా పట్టాలు ఇవ్వాల. చాలా ఉద్యోగాలకు సంబంధించి డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వమంటే డౌన్ మెరిట్స్లు ఇవ్వలే. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలలో 10-12 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. ఆ ఉద్యోగాలను ఇప్పుడు ఈ క్యాలెండర్లు ఇవ్వాలని ఒక ప్రయత్నం చేస్తారు. అంటే ఇచ్చిన ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా, అంటే ఆ మిగిల్చుకున్న ఉద్యోగాలకి 12,000 అన్నట్టుగా లెక్క కనపడతా ఉంది. డౌన్ మెరిట్స్లు ఇచ్చి కనుక ఇచ్చుంటే వాళ్ళ గ్రూప్ 4లో ఒక 3,000 మందికి, గురుకులాల్లో ఒక 2,000 మందికి, వివిధ రకాల నోటిఫికేషన్లలో మళ్ళొక 10-12,000 మందికి ఉద్యోగాలు వచ్చేవి. అది కూడా ఇవ్వకుండా ఆ ఉద్యోగాలు మిగిల్చుకొని అసలు నిరుద్యోగుల నుంచి పట్టించుకోకుండా నడుస్తున్న ఒక గవర్నమెంటు ఒక కాంగ్రెస్ గవర్నమెంట్కి అర్థం చేసుకోవచ్చు. గురుకులాల్లో భోజనానికి ఇచ్చినంత ప్రియారిటీ, గురుకులాలలో భోజనానికి ఇచ్చినంత ప్రియారిటీ చదువుకి ఇస్తున్నారా? చదువు మీద సిలబస్కి ఇస్తున్నారా? ఉపాధ్యాయుల పాఠానికి ఇస్తున్నారా? ఏ ఒక్క గురుకులాలలో కూడా హాస్టల్ వాడడం లేరు. టీచర్లకు అదనపు బాధ్యతలు ఇస్తే వాళ్ళు వంట వండడం కోసం లెక్కలు వేసుకొని స్కూళ్ళలో కూర్చుంటున్నారు. టీచర్ల కంప్లీట్ పంచాయతీ అంతా మెను మీదనే ఉంటుంది తప్ప స్టడీ మీద పోయే పరిస్థితి కనపడకున్నటువంటి పరిస్థితి. హాస్టల్ వాడాలని పెట్టరు, ఉద్యోగాలు నింపరు, ఒక ప్రణాళిక లేదు, ఒక పద్ధతి లేదు. ఏదో ఒక పనికి మాలినటువంటి మేనిఫెస్టో తయారు చేసి నిరుద్యోగులను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఆ మేనిఫెస్టోని ఎక్కడో బురదగుంటలో పడేశారు. కనీసం మేనిఫెస్టో ఉందన్న అంశం కూడా మీకు గుర్తున్నదా అంటే గుర్తు లేదన్నట్టుగానే కొనసాగుతున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరాల్సిందే, ఇయర్ క్యాలెండర్ ఇవ్వాల్సిందే, ఏ నోటిఫికేషన్ ఎన్ని ఉద్యోగాలు నింపుతారో ఇచ్చి తీరాల్సిందే. కాబట్టి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తామని మా నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇచ్చింది 12,000 ఉద్యోగాలే, సంబరాలు ఎందుకు? నిరుద్యోగుల ఊసెత్తని అసెంబ్లీ సమావేశాలు, కాంగ్రెస్కి అధికారంలో తెచ్చిన నిరుద్యోగులే. జాబ్ క్యాలెండర్ లెక్క తేల్చండి, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు వదిలిపెట్టేది లేదు. జిల్లాకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు చేయండి. మీరు పెద్ద యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. ఎంతమందికి ఇస్తారా? మీరు రాష్ట్రంలో 30 లక్షల మందిపై నిరుద్యోగులు ఉన్నారు. ఒక ఇంజనీర్ గ్రాడ్యుయేట్సే 10 లక్షల మంది ఉన్నారు. ఎవరికన్నా మీరు 5 ఏళ్ల కాలంలో 5 లక్షల మంది కన్నా మీరు ఉపాధి కల్పన చేయగలగండి, ఉపాధి కల్పన చేయండి. చేస్తే నిరుద్యోగ తెలంగాణకి వెళ్ళి బయటపడడానికి అవకాశం ఉంటుంది. నిరుద్యోగుల యొక్క పర్సంటేజ్ పెరుగుతూ ఉంది. దేశంలో కంటే తెలంగాణ నిరుద్యోగత రేట్ ఎక్కువగా ఉంది. ఆ రేటును తగ్గించే ప్రయత్నం చేయండి, ప్రణాళికలు ఏర్పాటు చేయండి. మీరు నిజంగా నిరుద్యోగుల కోసం పనిచేసి నిరుద్యోగులకు న్యాయం చేస్తామంటే మాలాంటి వాళ్ళు 100% మద్దతు తెలుపుతాం, మద్దతుగా మాట్లాడుతాం. నేనేమంటున్నాం, 55,000 ఉద్యోగాలు వేగంగా నింపారు, సంతోషిస్తున్నాం, మీరు అప్డేట్ చేస్తూ ఉన్నాం. కానీ మీరు ఇస్తున్న ఉద్యోగాలకి ఎక్కడ కూడా లెక్క పొంతన కుదురుతలేదు. 2 లక్షల ఉద్యోగాలు 12,000 ఉద్యోగాలంటే కనీసం 10% ఉద్యోగాలు కూడా ఇచ్చారంటే 10% ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. కానీ మరి 100% ఎప్పుడు ఫిల్అప్ చేస్తారు, ఎప్పుడు నింపుతామని చెప్పేసి నిరుద్యోగులు అడుగుతుండే ఒక లెక్కల్లోకి పోతే ఆ లెక్కలు అందరూ తెలుసు, నిరుద్యోగులు అందరూ లెక్క తెలుసు. ఏ నోటిఫికేషన్లు ఏమి ఇచ్చారు, ఏ నింపారు ప్రతి నిరుద్యోగి తెలుసు. ఇక్కడ దీనిపైన నిరుద్యోగులంతా గలెత్తవలసిందే. ఇక్కడ ప్రతి నిరుద్యోగి కూడా ఈ 2 లక్షల ఉద్యోగాలపైన మీకు కామెంట్ పెట్టండి.
వాస్తవికం చెప్పే ప్రయత్నం చేయండి. మా నిరుద్యోగుల మోసం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ అని మీ కామెంట్ల ద్వారా చెప్పే ప్రయత్నం చేయండి. వీడియోని అందరూ షేర్ చేయండి. ప్రతి నిరుద్యోగికి అందే వరకు షేర్ చేసి ఆ ప్రభుత్వాన్ని నిలదీసే ఒక ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు ఈ నిరుద్యోగ అంశాలపైన అశోక్ సార్ గలం విప్పుతూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. గత 2 నెలలుగా ఎందుకంటే గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంది. చాలామంది ప్రిపరేషన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ డిస్టర్బ్ చేయొద్దన్న ఒకే ఒక్క కారణంతో గత 2 నెలలుగా అంశాలు ఎగ్జామ్లు అయితే అయిపోయాయండి. అది కూడా సంవత్సర కాలం కాంగ్రెస్ గవర్నమెంట్కు 1 ఇయర్ టైం అయిపోతుంది. ఆ టైం అయిపోయినాక మాట్లాడాలన్న ఉద్దేశంతో గత 2 నెలలుగా నేను పెద్దగా స్పందించలేదు నిరుద్యోగ అంశాలపైన. ఎందుకంటే వాళ్ళకి సంవత్సర కాలం టైం ఇవ్వాలా. రెండోది గ్రూప్ 2, 3 ఎగ్జామ్లు అనేవి చాలామంది అవి వాయిదాల మధ్య గందరగోళాల మధ్య జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ ఇంకా డిస్టర్బ్ చేయకూడదు అన్న ఉద్దేశంతో 2 నెలలుగా మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నాం, కంపల్సరీ నిలదీస్తాం. ఆ 2 లక్షల ఉద్యోగాలు నింపే వరకు నిరుద్యోగులందరూ చైతన్యవంతం చేసి మీ కాంగ్రెస్కు ముచ్చెమటలు పట్టించడం ఖాయం. కాబట్టి నిలదీద్దాం, కలబడదాం, కలిసి కొట్లాడుతాం. నిరుద్యోగ తెలంగాణ నుంచి బయటపడే ఒక ప్రయత్నం చేద్దాం. జిల్లాకు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసే విధంగా కొట్లాడుదాం. ఉపాధి లక్ష్యం, నిరుద్యోగం తగ్గించడమే లక్ష్యం, ఉద్యోగాలే లక్ష్యం. విద్యా ఉద్యోగాల ఉపాధి అనే లక్ష్యాల కోసం అశోక్ సార్ మాట్లాడుతూనే ఉంటాడు, నిలదీస్తూనే ఉంటాడు. మరికొన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది ఉన్నటువంటి ఇవాళ సమాచారం. ఇక్కడ రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు నిగ్గచ్చిగా నిలదీసి మనం కొట్లాడి సాధించుకునే ఒక ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.